156 acres లో స్ప్రెడ్ అయి ఉన్న ఈ టెంపుల్ వరల్డ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్. 81 ఆలయాలు, 39 మండపాలు, 21 గోపురాలు, 7 ప్రాకారాలు కలిగిన ఈ ఆలయాన్ని చోళులు, పాండ్యులు, హోయసల, విజయనగర సామ్రాజ్య రాజులు కలిసి తరాల పాటు నిర్మించారు. ఇదే మన తమిళనాడులోని శ్రీరంగం. శ్రీరంగం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మాత్రం ఈ రాజగోపురం. ఇది నిజంగా గోపురాలకే రాజు. 13 అంతస్తులు, 236 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ గోపురం ఏషియాలోనే అతిపెద్ద గోపురం. అయితే ఇది నిర్మించటానికి దాదాపు 400 ఏళ్లు పట్టింది. ఇంత అద్భుతంగా కలియుగ వైకుంఠంగా పిలువబడే ఈ ఆలయానికి ఒక విషాదమైన చరిత్ర కూడా ఉంది. 13th సెంచరీలో అల్లావుద్దీన్ ఖిల్జీ జనరల్ అయిన మాలిక్ కఫూర్ ఈ గుడిపై దాడి చేశాడు. ఇక్కడి భక్తులు, పూజారులు ఉత్సవ విగ్రహాన్ని తిరుపతిలో దాచి వీరిపై పోరాడారు. అలా గుడి మొత్తం రణరంగంలా మారి దాదాపు